మినిఫై బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మినిఫైలో బిజినెస్ లిస్ట్ చేయడం వల్ల చాలా లాభాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మార్కెటింగ్, లోకల్ కస్టమర్లకు ఎక్కువ రీచ్, డైరెక్ట్ కాల్స్ అండ్ వాట్సాప్ ఎంక్వైరీ, 24/7 ఆన్లైన్ విజిబిలిటీ, సెర్చ్లో ఈజీగా కనిపించడం, నమ్మకం అండ్ బ్రాండ్ విలువ పెరుగుతుంది, ఎక్కువ లీడ్స్ అండ్ కస్టమర్లు, బిజినెస్ గ్రోత్ వేగంగా. ఇప్పుడే మీ బిజినెస్ను మినిఫైలో లిస్ట్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 9951505134. హలో నాగనాథ్ గారు. హలో మాధవి గారు. హాయ్ సార్. అయితే మనం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వృశ్చిక రాశి వారిని చూసుకుంటే, సార్ నేను చూస్తున్నాను, నా స్కూలింగ్ నుంచి చూస్తున్నాను, ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటారు కంపల్సరీ వృశ్చిక రాశిలో. అప్పటి నుంచి స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, టిల్ ఇప్పటి వరకు కూడా మీడియాలో ఒక యాంకర్గా చేస్తున్నప్పటి వరకు కూడా ఎవరో ఒక కొలీగో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అయితే సార్ వీళ్ళకి అసలు ఎవరికైనా అర్థమవుతారా వీళ్ళు? నాకు ఒక డౌట్. కానీ మళ్ళీ చూడడానికి చాలా మంచి. మీరు అర్థమవుతారా అంటారంటే మీకు కామెంట్స్ మిమ్మల్ని తిడతాయి. ఏం కాదు సార్, అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో అంత వెనక ఉంటారు. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఓవరాల్ గా. కానీ వాళ్ళ ప్రేమను అసలు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయరు? మనం భూతద్దం పెట్టి వెతుక్కోవాలన్నమాట, అసలు ఇంక వీళ్ళలో ప్రేమ ఎక్కడుందా అని. అంటే మళ్ళీ అలా కూడదు అనుకోవడానికి లేదు, మంచిగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళు ఇది అని మనం చెప్పడానికి కూడా ఉండదు. మీరు రీసెర్చ్ చేసినట్టు వృశ్చిక రాశి వాళ్ళ మీద. అంటే చూసాను కదా సార్, చిన్నప్పటి నుంచి. బహుశా నాకు తెలిసి మీ పార్ట్నరే వృశ్చిక రాశి ఏంటాడు. అయితే వీళ్ళని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అయితే అసలు ఎందుకు వాళ్ళంత ఇదిగా, అంటే ఒకటి మనం ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని, అంటే ఎందుకు ఎక్స్ప్రెస్ చెయ్యరు ముందు? వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని అంటే ఎవరికైనా ఏదైనా చెప్తేనే కదా సార్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామో, నా ఫీలింగ్ ఇలా ఉంది అని చెప్తేనే ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్ళు మంచిగా ప్రేమిస్తారు, కానీ ఎదుటి వాళ్ళకి చెప్పరు. వాళ్ళ చేతల ద్వారా మనమే అర్థం చేసుకోవాలి, మనమే తలకిందులుగా తపస్సు చేయాలి. అసలు ఈ రాశి వాళ్ళ గురించి ఒక్కసారి చెప్పండి సార్, నాకు తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మేడం, ఒక వృశ్చిక రాశి వాళ్ళు మీరు ఎక్స్ప్రెస్ చెయ్యరు, మనం భూతద్దం పెట్టి ఎత్తుకోవాల్సింది వాళ్ళ ప్రేమ లేదా వాళ్ళ భావోద్వేగాలు తెలుసుకోవాలంటున్నారు. అవును. ఒక వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే ఉన్న ఒక గొప్ప టాలెంట్ చెప్తాను మీకు. చెప్పండి. ఒక వృశ్చిక రాశి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి వృశ్చిక రాశి అమ్మాయి లేదా అబ్బాయి కూడా కావచ్చు. సో వాళ్ళు ఏదో ఒక పని చేశారు, దానివల్ల వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ వాలంటైన్ కానీ డిస్టర్బ్ అయ్యారు, ఇరిటేట్ అయ్యారు, బాగా కోపంలో ఉంటారు వాళ్ళు. కోపంలో ఉంటారు, వచ్చి కొడదాం అనుకుంటారు వాళ్ళు. ఎదురెదురుగా రాగానే వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ ఆవేశాన్ని మొత్తం ఇట్లా నీళ్ళలో కలిపేసినట్టు, ఒక పెద్ద అగ్నిగోళం వచ్చి సముద్రంలో పడ్డట్టు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంతమంది మీకు స్నేహితులు ఉన్నారు, మీడియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, బాల్యంలో చూసారు కదా, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? స్మైల్ ఇస్తారా? బా కరెక్ట్. వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఒక్క స్మైల్ ఇస్తారు. అంటే ఏంటి, మీరు ఎంత బ్యూటిఫుల్ లుక్స్ ఉన్న వృశ్చిక రాశి వాళ్ళని మీరు ఎవరైనా చూడండి, అమ్మాయి గాని అబ్బాయి గాని, వెరీ గుడ్ లుకింగ్ ఉన్న అమ్మాయి చూడండి, ముఖంలో నవ్వు ఉండదు. నవ్వితే ఎంత అందంగా ఉంటారో, ఎంత బాగుంటారో, వాళ్ళు నవ్వరు. అవును. ఇట్లా స్టిక్కర్, మీరు అది ఫేస్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఉంటుంది చూడండి, మీరు ఆడవాళ్ళు ఫేస్ ప్యాక్ చేసుకుంటారు, ఫేస్ ప్యాక్ ఉన్నప్పుడు మీరు ఏ మూమెంట్ ఉండదు, చీక్ బోన్స్ ఏం కదలవు కదా, వాళ్ళు అలా ఉంటారు. కానీ ఒక్కసారి నవ్వారనుకోండి, $1 million స్మైల్ ఉంటుంది. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ నవ్వుతోని ఎదుటి వాళ్ళ కోపాన్ని తగ్గించాలి అన్నది నిజంగా అసలు ఇట్లా స్పెల్ బౌండ్ ఉంటుంది. అంటే ఇట్లా మాటలతో వర్ణించాలనేటువంటి ఒక మంచి తీయని భావోద్వేగాన్ని వాళ్ళు ఒక్క చిన్న స్మైల్ తో కొట్టిస్తారు. కానీ రోజులో ఎన్నిసార్లు నవ్వుతారు అంటే మీరు ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ మీరు కామెడీ చేశారనుకోండి, కింద మీద పడి నవ్వుతారు, హ్యూమరస్ గా ఉంటారు, విట్టి ఉంటారు, స్పాంటేనియస్ గా ఉంటారు. అసలు వెటకారంతో ఎదుటివాడి గాలి తీసి నవ్వించాలి అంటే మీకు గ్రూప్ లో ఒక వృశ్చిక రాశి కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటది. అమ్మాయి కూడా ఎక్కడెక్కడికో విషయాలు, వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటది మేడం, అసలు మీరు ఆ ఎనర్జీని కంట్రోల్ కూడా చేయలేరు. వృశ్చిక రాశి వాళ్ళ ఎనర్జీని మీరు అసలు కంట్రోల్ చేయరు. అందుకే వాళ్ళు ఒక ఫీల్డ్ లో ఉండరు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు అన్కంట్రోలబుల్ ఎనర్జీ అంటే మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి. సో ఇంత హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ ఉన్న వీళ్ళు ప్రేమ విషయం దగ్గరకు వచ్చేటప్పటికి భాగస్వాములకి భావోద్వేగాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు. కారణం ఏంటంటే అది వాళ్ళ పర్సనాలిటీ మేడం. అది దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. అంటే వాళ్ళ అంతర్ముఖులని జ్యోతిష్యం అంతే, కానీ వాళ్ళ అంతర్ముఖులని బుక్ లో ఉంటది. కానీ నేను మా సర్కిల్లో ఉన్న వాళ్ళని
వాళ్ళు నేను పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రావర్ట్ అయ్యారు. ఓ అర్థమైందా? వాళ్ళు ఇంట్రావర్ట్స్ అని బుక్స్ లో ఉంది మేడం. yes. కానీ ముందర వ్యక్తిని బట్టి వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ కూడా వాళ్ళ పర్సనాలిటీ గ్లిమ్స్ మీరు చూడొచ్చు. ఓకే సో అంటే అర్థం ఏంటి, నేను మా ఫ్రెండ్స్ లోనే చెప్తాను కదా, అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ దగ్గర ఏది దాచిపెట్టుకోడు. మనం కలిసినామంటే మొత్తం అన్ని షేర్ చేస్తారు, ఇంకా ఎతుకుతారు ఇంకేం షేర్ చేసేది ఉందా అని. ఓకే అర్థమైందా? ఇట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక వాలంటైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఒక అబ్బాయిలు ఏమి ఇష్టపడతారు, నేను పక్కా చెప్తాను మేడం, ఒక జెంటిల్మెన్ లక్షణాలు ఇష్టపడతారు. అంటే మీరు మాట్లాడేది చేస్తున్నారా లేదా చూస్తారు. ఎంత ప్రాక్టికల్ అనాలిసిస్ ఉంటుందంటే వృశ్చిక రాశిలో పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అసలు అందరికంటే లాస్ట్ లో ఎస్ చెప్పేది వృశ్చిక రాశి వాళ్ళే. అంటే ఎస్ నేను లవ్ చేస్తున్నాను ఒప్పుకుంటున్నాను అన్నది చెప్పేది లాస్ట్ లో. వీళ్ళకంటే ముందు చెప్పేవాళ్ళు వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు కూడా చెప్పారు మీకు, సమసప్తమంలో ఉంటారు, బహుశా లక్షణాలు వచ్చినాయేమో కానీ వృషభ రాశి వాళ్ళు కూడా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు వాళ్ళ మనసులో ఉన్న విషయం చెప్పరు వాళ్ళు. అసలు మీరు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లను బట్టి, కార్డ్స్ బట్టి, లేకపోతే ఇంకేదన్నా హావభావాలు తెలుసుకోవాలి తప్ప ఫిజికల్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎంత క్లోజ్ ఉన్నా కానీ వాళ్ళకి ట్రెడిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో కాబట్టి అంత తొందరగా వాళ్ళు మీరు గ్రాంటెడ్ గా తీసుకోలేరు వాళ్ళని. సో ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు లాస్ట్ లో దే విల్ సే ఎస్ అంటే అంత అబ్జర్వ్ చేస్తారు. మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే మీ మాటకి చేతలకి ఎంతవరకు రిలేటివ్ ఉన్నారు, రెండోది మీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అంటే మీరు మనసులో ఉన్న విషయాన్ని ఎంత బహిరంగంగా చెప్తారు. ఎందుకు చెప్పండి, వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్తున్నారా లేదా అబ్జర్వ్ చూస్తారు. రెండోది మీరు ఒకవేళ అపార్థం చేసుకున్నా మళ్ళీ కంబ్యాక్ నేచర్ ఉందో చూస్తారు మేడం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇరిటేట్ చేస్తారు, ఎదుటి వాళ్ళని సతాయిస్తారు, కోపం వచ్చేలాగా చేస్తారు, తన్నులు తినే పని కూడా చేస్తారు. అదే కానీ మళ్ళీ వాడు ఎదురు వస్తున్నాడా లేదా అన్నది ఇక అసలు అశోకవనంలో సీత రాముడు కోసం ఎదురు చూసిందని మనం కథలు చదివినండి. ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బయటపడరు. అది బయటపడరు అంటే నేను బయటపడరు నేను అన్నాను మేడం, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అంతా మొత్తం ఓపెన్ బుక్ వాళ్ళు ముందర వ్యక్తిని బట్టి ఉంటుంది, ముందర వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప ఐ డోంట్ వాంట్ టు సే దట్ వృశ్చిక రాశి పీపుల్ ఆర్ ఇంట్రోవర్ట్స్. ఇట్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ టాకింగ్, హూ ఇస్ పేయింగ్ అటెన్షన్, హూ ఇస్ కేరింగ్. సో కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి అమ్మాయి మాత్రం ఒక బాయ్ ఫ్రెండ్ లో ఒక ఎల్డర్లీ పర్సన్ అంటే ఒక ఫాదర్ రోల్ కానీ ఒక మెంటార్షిప్ ఉంటుంది చూడండి, అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఎంత అందంగా ఉన్నా ఎంత స్టైలిష్ గా ఉన్నా వృశ్చిక రాశి అమ్మాయి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క ఫిజికల్ అపియరెన్స్ చూస్తుంది. టాల్, ఫిజికల్ గుడ్, అంటే చామ్, ఫిజికల్ చామ్ ఒకటి చూస్తుంది. రెండోది వాళ్ళలో ఎక్కువగా వృశ్చిక రాశి అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల్లో ఫార్మల్స్ లో మంచిగా ఉండే వాళ్ళని చూస్తారు. జనరల్ గా అందరు కార్గో చేసుకుంటారు, బ్యాగీ చేసుకుంటారు, టీ షర్ట్. వీళ్ళు హోల్ హార్టెడ్ గా వీళ్ళు ఇష్టపడేది మాత్రం మంచి ఫార్మల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి. ఒక సూట్ గా నేను చెప్పాను కానీ ఒక ఫార్మల్ అపియరెన్స్, ఒక డిగ్నిఫైడ్ పర్సన్, మంచి భావ వ్యక్తీకరణ, ఆలోచన స్పష్టత ఉంటే అది లైఫ్ టైం వ్యాలెంట్ అనే వృశ్చిక రాశి వాళ్ళకి. అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తిలో ఎంత భౌతికంగా ఎంత ఫిజికల్ సూపర్ఫిషియల్ క్వాలిటీస్ చూస్తారో లక్షణాలను కూడా అంత బాగా చూస్తారు. కాబట్టి ఒక వృశ్చిక రాశి అమ్మాయిని ఒక వృశ్చిక రాశి అబ్బాయిని అంత ఈజీగా నమ్మించడం కష్టం, కానీ వాళ్ళ నమ్మకం గెలుచుకోవడం ఈజీ. కానీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ హృదయాన్ని కూడా గెలుచుకొని అంత లోతుగా వెళ్ళిపోయి ఇంకేముందో మనకు పడిపోయింది అనుకుంటే మాత్రం రాంగ్. అది వృశ్చిక రాశి అమ్మాయిలు ఒకవేళ మీకు నిబద్ధత లేదు, లాయలిటీ లేదు, ఒకవేళ మీరు చేసే పనికి చెప్పే మాటకి మ్యాచ్ కావట్లేదంటే ఇమ్మీడియట్ గా వదిలేస్తారు. ఒకసారి వృశ్చిక రాశి అమ్మాయికి గాని అబ్బాయికి గాని మీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది, ఒపీనియన్ మారిందంటే అది తిరిగి రావడం ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. అదే మీకు మేషరాశి వాళ్ళకి ఏం చెప్పాను నేను, వాళ్ళు తిరిగి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళ సబ్ కాన్షియస్ లో నుంచి వాలంటైన్ వాళ్ళ ప్రేమికుడు వెళ్ళిపోవడమే జరగదు అసలు. లాకేసి మన వాళ్ళు లాకేసి లక్ వేసి పెడతారు చూడండి, అట్లా పెట్టుకుంటారు వాళ్ళు భావోద్వేగాన్ని. వాళ్ళు ఆ లక్క ఓపెన్ చేయరు, లాక్ ఓపెన్ చేయరు. ఒకవేళ ఎదుటివాడు వెళ్ళిపోవాలనుకుంటే కూడా 100 రకాలుగా వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు.
మాడిఫై చేస్తారు. ఉమ్, ఒక వృశ్చిక రాశి అమ్మాయి గనుక మీ పక్కన ఉందంటే ఉమ్. మీ చేతిలో దువ్వెన ఉన్నట్టే, బ్లేడ్ ఉన్నట్టు. బ్లేడ్ ఉన్నట్టు. అర్థమైందా? మా కెమెరామెన్ నవ్వుతున్నాడు, బహుశా వృశ్చిక రాశి అనుకుంటా ఏవా. అంటే వాళ్ళు దువ్వెన దేనికి వాడతారు మేడం? అందంగా దూకోవడానికి, కూరలు దూకోవడానికి. yes. అవునా? అవును. అవో, తేడా వస్తే ఆ, మన గుండెకి ఇంట్లో ఎవరైనా తేడా. పోయారనుకోండి మనం గుండు కూడా చేయిస్తారు కదా. సో అంటే వృశ్చిక రాశి వాళ్ళు రెండు రకాల భావోద్వేగాలు మీరు చూడొచ్చు వాళ్ళు. ఓకే. అంటే మీరు ఏమనుకుంటారు ఉమ్, అన్నది కూడా ఆలోచించకుండా మిమ్మల్ని విమర్శించగలరు, తిట్టగలరు, అరవగలరు. ఉమ్, కానీ అంతకంటే ముందు వాళ్ళు ప్రేమ కూడా చూపించుంటారు. ఓకే. అర్థమైందండి? అవును. మీరేం చేస్తారు? అంత తిట్టుకొని ఏం చేసినా ఉమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అరే ఒకప్పుడు నాతో ఇంత బాగున్నాడే, అవును. ఇంత కలిసి ఉన్నాడు. వాళ్ళు కూడా మోస్ట్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఉమెన్. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళు ఒకళ్ళు నమ్మారు అంటే వాళ్ళ కోసం సర్వస్వం త్యాగం చేస్తారు. ఉమ్, అంటే మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తారు వాళ్ళు. ఓ, అంటే ప్రేమ కోసం అంటే ఇంకా వాళ్ళు ప్రపంచంతో యుద్ధం చేసినట్టే. ఉమ్, ఒక వృశ్చిక రాశి వాడు ప్రేమించాడు, ఒక వృశ్చిక రాశి ఒకళ్ళు ప్రేమించారంటే వాళ్ళు ప్రపంచంతో యుద్ధం చేసినట్టు. ఉమ్, అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తిని సమర్థించడంలో ప్రపంచంతో యుద్ధం కూడా చేయగలరు వాళ్ళు. ఓకే. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎస్ చెప్పాలి అంటే ఒక జీవితకాలం టైం అన్నట్టే. మనం ఎదురు మళ్ళా చూస్తూ మళ్ళా కూర్చోవాలి. వదిలేయాలి అంటే కూడా ఉమ్, అంత ఈజీగా. అంతే టైం. కానీ వాళ్ళ మనసు దెబ్బతినిందో ఉమ్, మీరు అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మారాల్సిందే. ఓ, ఎందుకంటే వేరే వాళ్ళలాగా తొందరగా ఆలోచనలు మార్చుకునే టైప్ కాదు వాళ్ళు. అవును. సో కాబట్టి వృశ్చిక రాశి వాలంటైన్స్ మాత్రం ఖచ్చితంగా ఉమ్, ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని మీరు ప్రేమించేటప్పుడు ఎదుటి వ్యక్తుల్ని కూడా మీరు మనసులో ఉన్న విషయాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫస్ట్ మీలో ఒకటి బ్లాకేజ్ ఏంటి, ఉమ్, నా గురించి ఏమనుకుంటాడో, ఓకే. నేను వీక్ అయిపోతానేమో, ఉమ్, చెప్తే నేను ఇంకా ఇట్లా ఉంటాను కాబట్టి ఎదురు చూస్తుంటారు. ఉమ్, అన్ని 12 రాశులలో బెస్ట్ లిజనర్ ఎవరు చెప్పండి? వృశ్చిక రాశి. 100%. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు కాబట్టి. అట్లా కాదు, ఆ, మాట్లాడతారు. ఓకే. మీరు గంట సేపు మాట్లాడేది వాళ్ళు ఒక నిమిషంలో చెప్తారు. ఆహా, సో వృశ్చిక రాశి వాళ్ళు బికాస్ దే పే నార్మస్ అటెన్షన్. మీరు ఏం చెప్పినా వింటారు. అందుకే చూడండి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంది స్నేహితులు ఉంటారు. ఉమ్, వాళ్ళందరు వృశ్చిక రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి చెప్పరు. ఉమ్, ఎవరిది అక్కడే పెడతారు, ఎవరి విషయాలు అక్కడ పెడతారు. ఓకే. సో మీరేమైనా రాజకీయాలు ప్లే చేస్తే తప్ప. ఓ, సో వీళ్ళ ప్రేమలో నిబద్ధత, నిజాయితీ, అంకిత భావంతో పాటు త్యాగం కూడా ఉంటుంది. ఉమ్, సో కాబట్టి వీళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల అంటే ఉమ్, మనసులో ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల భాగస్వామి అంటే వీళ్ళు ఎవరైతే వాలంటైన్ వీళ్ళ లవర్ అనుకుంటున్నారో వాళ్ళ అంతర్ముఖం కూడా వీళ్ళు చూడొచ్చు. ఉమ్, అవునా కదా మేడం? మీరు అవును. రిస్క్ లో ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడో ఎక్స్ప్రెస్ చేయడం కన్నా మీరు ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా మీరు ఒక ఇనిషియేటివ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్, యూ హ్యావ్ టు అవును. ఎక్స్ప్లెయిన్ వాట్ ఆల్ యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అండ్ గుడ్. yes. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ముందుగానే అక్కడ పరిస్థితులు లేకపోతే అవును. పరిణామాలను మీరు అంచనా వేయడానికి మీకు మూలాలను అక్కడ దొరుకుతాయి. ఉంటుంది. సో అది చేయగలేదు అనుకోండి వీళ్ళ తర్వాత వీళ్ళు కొంచెం రిస్క్ లో ఉన్నట్టే. ఓకే సార్. అయితే ఇలాంటి వాళ్ళు వీళ్ళ ప్రేమ విఫలమైంది అనుకోండి, లేదా వైఫల్యం చెందింది, బ్రేకప్ అయింది, ఏదన్నా అయినా సరే వీళ్ళు ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఇందాకలాగానే అంటే బా మనల్ని వదిలేసింది కాబట్టి దీన్ని ఇలా సాధించాలా, లేదంటే వీళ్ళ మీద ఏమైనా కక్ష తీర్చుకోవాలా అనుకుంటారా? వెళ్తే వెళ్ళిపోయిందిలే, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని అనుకుంటారా? వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అసలు? వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనుకోవడానికి వీళ్ళకి జన్మ పడుతుంది. అవునా? వృశ్చిక రాశి వాళ్ళు ఫ్లర్ట్స్ కాదండి. ఓకే. వృషభ రాశి, వృశ్చిక రాశి వాళ్ళు అసలు ఫ్లర్ట్స్ కాదు. వాళ్ళు దే కాంట్ ఫ్లర్ట్. వాళ్ళకి అసలు ఫ్లర్ట్ చేయడమే రాదు అసలు. ఓకే. బట్ ఏంటంటే వీళ్ళకున్న కొంచెం చాదస్తపు భావం అంటే సిద్ధాంతాలు అంటే వీళ్ళ ఐడియాలజీస్ కొన్ని ఉంటాయి, అవే కరెక్ట్ అనే ఒక ఆత్మరక్షణ వలయంలో ఉండడం వల్ల వీళ్ళు చాలా మందికి అటెన్షన్ పే చేయడం వల్ల ఎదుటి వాళ్ళ సమస్యని వీళ్ళ సమస్య కింద తీసుకోవడం వల్ల చాలా మంది అమ్మాయిల్ని అబ్బాయిల అమ్మాయిల్ని అపార్థం చేసుకుంటారు ఇవే రీజన్స్ వల్ల. కానీ వృశ్చిక రాశి వాళ్ళని ఎవరన్నా మోసం చేసినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వర్బల్ రివెంజ్ తీసుకుంటారు. వర్బల్ అంటే ఏంటి? మోసం చేసిన వాడిని ఫేస్ టు ఫేస్ తిట్టలేరు తెలుసా మీరు? వీళ్ళు ఎవరైనా ప్రేమించారనుకోండి, ఆ వ్యక్తి చీటింగ్ చేశారు అనుకుంటే ఆ వ్యక్తిని పోయి మాక్సిమం 2 నిమిషాల కంటే ఎక్కువ వాళ్ళు ఏం అరవలేరు, తిట్టి ఇన్సల్ట్ కూడా చేయలేరు. ఎందుకు చెప్పండి? 2 minutes దాట ఎందుకు చెప్పండి? అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కదా. నో, 2 నిమిషాల తర్వాత వాళ్ళ కంట్లో నీళ్ళు ఆగవు కదా, ఆ ట్యాంక్ బండ్ లో వాటర్ బయటకు వస్తుంది. అర్థమైనా? అందుకే చెప్ప కదా, వాళ్ళు జీవితకాలం మనిషి వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో మోసం చేశారు, బ్యాక్ స్టాబింగ్ చేశారు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయరు? అంత సెన్సిటివ్ గా ఉన్నప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి కదా.
వాళ్ళు ఎందుకు ఎక్స్ప్రెస్ భయస్తులు మేడం, వీళ్ళు భయస్తులు. రెండోది ఏంటంటే నేను ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయంలో క్లారిటీ ఉండదు. మీకు వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు చెప్తారు. దే ఆర్ ఎక్స్ప్రెసివ్. నేను ఇందాక కూడా చెప్పా కదా, బుక్స్ లో ఉన్నది నేను రీసెర్చ్ చేసింది వేరు. బుక్స్ లో ఇంట్రోవర్ట్స్ అని రాసింది, మా ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా ఇంట్రోవర్ట్ లేడు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు లేదు. మనమే ఆపురా నాయన అనే వరకు చెప్తారు వాళ్ళు, ప్రతి విషయం షేర్ చేస్తారు వాళ్ళు. సో ముందర వ్యక్తిని బట్టి ఉంటుంది. సో కాబట్టి వీళ్ళని ఎవరన్నా మోసం చేసినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా, కారణం లేకుండా కట్ చేసినా కానీ ఇది వీళ్ళకి రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది మేడం. అంటే వీళ్ళు వర్బల్ గా రివెంజ్ తీసుకుంటారు. అంటే ఏంటంటే వీళ్ళ గురించి ఎవరికైనా చెప్పడం కానీ, వాళ్ళ సంబంధిత వ్యక్తులకు చెప్పడం కానీ, వీళ్ళ బాధ ఆ చెప్పడం వెనక ఎక్స్ప్లాయిటేషన్, రివెంజ్ అండ్ వెండెక్టివ్నెస్ కన్నా పెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. మీరు బాధలో కూడా చెప్తారు కదా మేడం, మీరు బాధలో చెప్పడం వేరు, కక్ష సాధింపు చెప్పడం వేరు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు చాలా రివెంజ్ మైండెడ్, కక్ష సాధింపు వాళ్ళు, వీళ్ళకి కొంచెం రాడికల్ నేచర్ కూడా ఉంటుందని బుక్స్ లో ఉంటది. కానీ దాన్ని సూక్ష్మంగా మీరు పరిశీలిస్తే వాళ్ళు ఎందుకు చెప్పారు అట్లా? బికాస్ ఆఫ్ పెయిన్. మనిషి పెయిన్ లో ఉన్నప్పుడు, మనిషి చాలా అగ్రెసివ్ ఉన్నప్పుడే మనిషి అంతర్చేతనలో ఉన్న భావోద్వేగాలు బయటకు వస్తాయి. అవునా కదా మేడం? మీరు విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు మీ కామన్ సెన్స్ ఏముంటది? ఉండదు. బాధలో ఉన్నప్పుడు రెండు టైంలో మీ కామన్ సెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ కోల్పోతుంది. అది వాళ్ళు ఎవరైనా బ్యాక్ స్టాబింగ్ చేసినప్పుడు ఆ భావోద్వేగాల్ని ప్రపంచం చూస్తుంది. సో అంతే తప్ప వాళ్ళు రివెంజ్ మైండెడ్ గారు వృశ్చిక రాశి వాళ్ళు, వాళ్ళ లోపల వాళ్ళని తినేస్తుంది అది వైఫల్యం. అట్ ద సేమ్ టైం ఎవరన్నా నెక్స్ట్ టైం లవ్ చేశారు మీరు అన్నారు కదా, ఇంకో లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకున్నప్పుడు వీళ్ళకి భయం కూడా ఉంటుంది. ఫియర్ ఆఫ్ లూజింగ్. అంతకు ముందు పార్ట్నర్ ని 2 ఏళ్ల తర్వాత చేసి చెప్తే వీళ్ళకి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. నేను ఓన్లీ లవర్స్ మాత్రమే మాట్లాడుతున్నాను మేడం, ఇది పెళ్లికి కాదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లవ్ అండ్ లవర్స్, దట్స్ అంతవరకే. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందంటే మాత్రం వీళ్ళకి అది ఒక ఫోబియా లాగా, ఒక ట్రామాటిక్ మెమరీగా మారేటువంటి అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటది. కాబట్టి వీళ్ళకి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్, దే హ్యావ్ టు ఎక్స్ప్రెస్. మీరు ఏది ఉన్నదో చెప్పండి. అంతే. మీరు దీర్ఘకాలంగా బాధపడడం కన్నా ఇనీషియల్ గా మీకు ఏంటి అనే క్లారిటీ వస్తే అట్లీస్ట్ మీరు దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ చిన్న టిప్ ఫాలో అయితే బాగుంటుంది వీళ్ళకి. ఓకే సార్, అదే మేము కూడా కోరుకునేది సార్, వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉంటే బాగుంటుంది అని. ఓకే సార్, వృశ్చిక రాశి వారి గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.